మిమ్మల్ని శుభావందనాలు తెలియజేస్తున్నాను. మీతోనే ఉండడం నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అనేక సంవత్సరాలుగా ఒక కుటుంబంగా మనం ఉంటూ ఉన్నాము. కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత ఈ ఆలయం ప్రతిష్ట మనం చేస్తున్నాము. కాబట్టి నేతాజీ నగరం, మాతూరు, కార్తీక్ నగరం, చెన్నై డైసెస్, మిషన్పట్నంలో మనం ఇస్తున్నాము. మేమందరూ కూడా చేరి ఈ కార్యాన్ని నెరవేరుస్తున్నాము. మేము మా యొక్క సంఘం తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక అబ్బాయి వాళ్ళ తండ్రి దేవుని దగ్గర ఇలా ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడంటే, నేను ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలని, మన ఒలింపిక్ గేమ్లో నేను ఆటలాడాలి, ప్రపంచం లెవెల్లో నేను ఆడాలి, అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ సంవత్సరంలో ఒలింపిక్స్ గేమ్ నడుస్తూ ఉంది. టీవీలో చూస్తూ ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నేను ఒలింపిక్ గేమ్కి వెళ్ళాలి, నేను ఫుట్బాల్ ఆట ఆడాలని చెప్పాడు. మరలా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఫుట్బాల్ గ్రౌండ్కి పోకుండా ఎట్టో ఫుట్బాల్ మీరు ఆడగలవని. గ్రౌండ్కే వెళ్ళలేదు. ఒక ఫుట్బాల్ అలానే ప్లేయర్ అవ్వాలనుకుంటున్నాను. మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మనం ఎదగడానికి కావాల్సిన మన నడత ఏముంది? మన పిల్లలు స్కూల్కి పంపించాలి, మనం సరిగా పని చేయాలి, మన దేవుడితో కలిసి ప్రార్థన చేయాలి, మనకిచ్చిన పని సరిగా చేయాలి. మన ఆ పనిని సరిగా చేస్తున్నప్పుడు మాత్రమే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఊరికే ప్రార్థన చేస్తే దేవుడు వినడు. మన పనిని దేవుడి దగ్గర యాక్టివ్గా చేయడం ప్రారంభించాలి. మనం జీవితంలో ఎదగాలి. నేను ఐఏఎస్ అధికారిగా మారాలి, పోలీస్ ఆఫీసర్గా మారాలి, నేను డాక్టర్గా మారాలి. అలాగే మీరు కలిసి మీరు చేస్తే ఫస్ట్ బిడ్డ స్కూల్కి వెళ్ళాలి. ప్రతి జూన్ నెలలో మనం బుక్స్ ఇస్తున్నాము, నోటు బ్యాగ్ ఇస్తున్నామండి. మన పిల్లల స్కూల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో 20 సంవత్సరాలకి ప్రాంతానికి వస్తున్నాము. మేమందరం కూడా అదే విధంగా మేము నేను అందరూ కూడా అయ్యగారితో వచ్చేవాళ్ళము. ఈ ప్రాంత పిల్లలు ఎవరు కూడా స్కూల్కి వెళ్ళకుండా ఉన్నారు. అంత పెద్ద దీని వల్ల మేము స్కూల్కి వెళ్ళడానికి ప్రారంభించాము. అనేక పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. అదన స్కూల్కి పోయే పిల్లలు ఎంతమంది అంటే, చాలా సంవత్సరాల క్రితం నేను చూస్తున్నప్పుడు ఈ పిల్లల తలకోలే అందరూ తల ఉండేది. ఈ పిల్లలు మేము చూసాము. ఇప్పుడు ఈ బిడ్డను చూడండి, వ్యత్యాసం ఉందా లేదా? స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఈ బిడ్డ ఎంత చక్కగా ఉన్నారు చూడండి, చాలా బాగున్నది. ఆ బిడ్డ స్కూల్కి పోలేదు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చెప్పి వాళ్ళకి చెప్తున్నామో, మన కష్టంలో ఉన్నాము, పిల్లలు కష్టపడకూడదు. అదే ఒకే ఒక మార్గం అంటే మన పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, చదవాలి, எவ்வளவு மழை பெஞ்சாலும் ఎంత మార్పు తేవాలి, என்ன வேலை செய்தாலும், ఏం పని చేసినా காலையில உங்க பிள்ளைகளை படிக்கிறதுக்கு அனுப்புங்க. ఉదయం లేచిన వెంటనే మీ పిల్లలు அது ஏதாவது கஷ்டம் இருக்குன்னா అందులో కష్టం ఏమైనా ఉన్నదా, இந்த మిషనరీ வந்து பாருங்க. మిషనరీ వచ్చి చూడండి. இவர் இங்க இல்லன்னா నేను ఇక్కడ లేదంటే இவர் டைரக்டருக்கு రిపోర్ట్ பண்ணுங்க. డైరెక్ట్ చెప్పండి, இவர் வீட்டுக்கு அனுப்பணும். పని ఇంటికి పంపించేస్తారు. ஏன்னா இவர் நிறைய நாளைக்கு இருக்கிறது இல்லைங்கிற பெரிய ரிப்போர்ட். కాబట్టి లేదనేసి ఆ రిపోర్ట్ కూడా చాలా ఉన్నది. అదే డైరెక్ట్ அவர்ட்ட சொன்னா அவர் ஒரு கதையை சொல்வார் எனக்கு. కాబట్టి అయ్యారు చెప్పేవారు. அதனால உங்க பிள்ளைங்க ஸ்கூலுக்கு பேக் இல்ல, ஸ்கூல் இல்ல, ஷூ இல்ல, வியாதி, காய்ச்சல் இப்படிலாம் இருந்துச்சுன்னா இதுக்கு மிஷனரி. కాబట్టి దూరం వ్యాధులు ఏదైనా ఉంటే నేనే మిషనరీ. 150 வருஷத்துக்கு முன்னாடி மிஷனரிகள் எங்களுக்கு அப்படிதான் கொடுத்தாங்க. 150 సంవత్సరాల క్రితం మిషనరీలు ఇక్కడ వచ్చారు. அவங்க அம்மா அப்பாலாம் விட்டாங்க.
వాళ్ళ తల్లిదండ్రులు அவன் వదిలిపెట్టేశారు. நாட்டை விட்டுட்டான். వాళ్ళ వదులు తెలిసేస్తారు. 6 மாதம் டிராவல் பண்ணி வந்தான். చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తూ వచ్చారు. 180 நாள் டிராவல் பண்ணி வந்தான். 150 దినాలుగా ప్రయాణం చేస్తూ వచ్చారు. திருப்பி அவன் போகல. తిరిగి వీళ్ళు వెళ్ళలేదు. மக்களோடு தன்னை இணைத்துக் கொண்டார். మక్కలు జనాలతో వారు కలిసి ఉన్నారు. அதே மாதிரி இந்த மக்களோடு இவர் இணைத்துக் கொள்ள வேண்டும். జనాలతో పాటు మనం కలిసి ఉండాలి. அதுதான் இவர் பேர் மிஷனரி. దాని పేరు అలాంటి వ్యక్తినే మిషనరీ అంటారు. இவர் சரியா செயல்படுறது அவர் டைரக்டர். సరిగా చేయకపోతే ఉన్నది ఐగర్ డైరెక్ట్ ఐగర్. இவர் சரியா செயல்படுறதா இதுக்கு மேல பிஷப். ఐగర్ సరిగా దానిపైన బిషప్ ఐగర్. 3 பேரும் செயல்பட கவுண்டர். మీరందరూ కూడా సరిగా లేదంటే దేవుడే చూస్తున్నారు. ஓட்டு தள்ளிடுவாங்க. అంత దేవుడు పేస్తే చూస్తాడు. அதனால உங்க பிள்ளைகளை தயவு செய்து பள்ளிக்கூடத்துக்கு அனுப்புங்க. దయచేసి మీ పిల్లల స్కూల్ நல்லா పంపించండి. படிக்க வைங்க. బాగా చదివించండి. நீங்க ஃபீஸ் கட்ட முடியும்னா இவர் மூலமாக இவரை சந்திங்க. కాబట్టి నా ద్వారా ఐగర్ ద్వారా చెప్తే మీకు ఫీజు కడతాం. நம்ம டைஸ்ல நிறைய ஹாஸ்டல்ஸ் இருக்கு. కదా మంచి సోర్సెస్ ఉన్నాయి. படிக்க வைக்கிறாங்க. చదివిపిస్తారు. அதுக்கு ஒரு போர்டு ఇருக்கு. దాని వారికి గోల్ ఉన్నది. பிள்ளைகளுக்கு ட்ரெஸ் கொடுக்குறாங்க. చాలా స్కూల్స్ ఉన్నాయి. உதவித்தொகை கொடுக்குறாங்க. కాబట్టి సహాయ స్కాలర్షిప్ ఇస్తారు. அதெல்லாம் நம்முடைய பேராய் நிறைய நல்லா பண்ணுது. కాబట్టి దయచేసి చాలా చక్కగా చేస్తాం. இதை சொல்லி கொடுக்கிறது இவர்தான். అది నేర్పించవలసిన మార్గం చూపించవలసిన నేనే. அதனால உங்களுக்கு எந்த கஷ்டம் இருந்தாலும் செல்ல கொண்டா பாப்பாங்க. ఎంత కష్టం ఉన్నా కూడా నన్ను చూడండి. அவர் உங்களுக்கு உதவி செய்வார். నేను నీకు సహాయం చేస్తాను. ஆண்டவர் உங்களை ஆசீர்வதிப்பார். దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. God bless you. அறுவடை மிகுதியாலோ இல்லை அன்பரின் கதறல்